హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే జూన్ 1న వస్తాయి, అసలైన ఫలితాలు జూన్ 4వ తారీఖున వస్తాయి. అయితే చాలా మందిలో ఆసక్తి నెలకొంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఏంటి అసలు ఏపీల పరిస్థితి ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు ముందు సర్వేలు నిర్వహించినటువంటి అనేక సర్వే సంస్థలు ఎన్నికల తర్వాత ఒక స్టడీ చేశాయన్నమాట. అంటే ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు, ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంశాలకు సంబంధించి ఒక స్టడీ చేశారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పటికే ఆయా సర్వే సంస్థలు రిలీజ్ చేస్తూ వస్తున్నాయి. అయితే మనం గతంలో ఆత్మసాక్షి సర్వేకి సంబంధించి మనం గతంలో అనేకసార్లు చెప్పుకున్నాం. 6th రౌండ్ 7th రౌండ్ వరకు 7 రౌండ్ల వరకు సర్వే నిర్వహించారు ఎన్నికలకు ముందు. అంటే ఎన్నికల తర్వాత ఆత్మసాక్షి సర్వే వేసినటువంటి అంచనా ఏంటి, వాళ్ళ స్టడీలో ఏం తెలియంది, ఏ పార్టీ అధికారులకు రాబోతుంది అనేటువంటి అంశానికి సంబంధించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఆత్మసాక్షి 7th రౌండ్లో 7th రౌండ్కి సంబంధించిన ఒక వీడియో కూడా చేశాము. అయితే దానికి సంబంధించి 7th రౌండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 105 స్థానాలు వస్తాయని చెప్పింది. టీడీపీ కూటమికి 56 నుంచి 66 స్థానాలు వస్తాయని చెప్పింది. సో ఇప్పుడు ఎన్నికల తర్వాత ఏమైనా పరిస్థితులు మారాయా అనేటువంటి అంశం మనం చూస్తే కనుక ముందుగా రాయలసీమ ప్రాంతం అంటే కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ఈ ప్రాంతంలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అందులో వైసీపీకి 43, టీడీపీకి 9. అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టున్నటువంటి ప్రాంతం అని చెప్తుంటారు. 2019లో కూడా ఇది ప్రూవ్ అయింది. మొత్తం 52 గాను 49 స్థానాలు అప్పుడు గెలుచుకున్నారు. ఇప్పుడైతే 6 స్థానాలు గతంతో పోలిస్తే ఇప్పుడు 6 స్థానాలు వైసీపీ కోల్పోతుంది అనమాట. ఇక సౌత్ కోస్టల్ అంటే నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, గుంటూరు ఆ ప్రాంతాల్లో కలుపుకుంటే మొత్తం 55 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ 55 అసెంబ్లీ స్థానాల్లో 38 వైసీపీకి, టీడీపీ కూటమికి 17. ఇక ఉమ్మడి గోదావరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి వీటిలో 34 అసెంబ్లీ స్థానాలు ఉంటే 20 వైసీపీకి, 14 టీడీపీ కూటమికి. జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఓట్లను రాబట్టుకోవడం కోసమే, కాపు సామాజిక వర్గం ఓట్లు ఇటువైపు తిప్పుకోవడం కోసమే అనేటువంటి ఒక చర్చ అయితే గతంలో జరిగింది. సో మరి అక్కడ కూడా మరి వైసీపీ కొంత ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఈ ఆత్మసాక్షి సర్వే అంచనా ద్వారా మనం అర్థమవుతుంది. ఇక ఉత్తరాంధ్రలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే విశాఖ రాజధానిగా పరిపాలన సాగిస్తానని చెప్పినటువంటి ఆ ప్రాంతాల్లో చూస్తే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతంగా చెప్పుకుంటాం మనం. అక్కడ 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ 34 అసెంబ్లీ స్థానాలకు అయితే 25 వైసీపీ, 9 టీడీపీ కూటమి గెలుచుకుంటుందని వీరు ఎన్నికల తర్వాత వేసినటువంటి అంచనా. ఇక మొత్తం 50% ఓటింగ్తో 126 స్థానాలు వైసీపీ గెలుచుకుంటుంది. 46% ఓటింగ్తో 49 స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకుంటుంది. అయితే ఎన్నికలకు ముందు 7th రౌండ్లో ఆత్మసాక్షి చెప్పినటువంటి అంకె ఏదైతే ఉందో వైసీపీకి 105, టీడీపీకి 56 నుంచి 66 అని చెప్పారో దానికి మించి వైసీపీకి అయితే 126 అంటే 21 స్థానాలు ఎక్కువగా గెలుచుకుంటుంది. ఇక్కడ టీడీపీ కూటమి మరి కొన్ని స్థానాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. జిల్లాల వారీగా చూస్తే కనుక ఇటు విజయనగరం జిల్లాలో చూస్తే 8 వైసీపీ గెలుచుకోబోతుంది, టీడీపీ కూటమికి 1, మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు. విశాఖలో చూస్తే కనుక 10 వైసీపీ గెలుచుకుంటుంది, 5 టీడీపీ కూటమికి, మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు. ఇక చిత్తూరులో చూస్తే కనుక 11 వైసీపీ గెలుచుకోబోతుంది, 4 టీడీపీ కూటమికి, మొత్తం 14 ఉన్నాయి ఇక్కడ. ఇక శ్రీకాకుళం చూస్తే కనుక 7 వైసీపీ గెలుచుకోబోతుంది, 3 టీడీపీ కూటమి, మొత్తం 10 ఉన్నాయి. ఇక అనంతపురం చూస్తే 11 వైసీపీకి, 3 వచ్చేసి టీడీపీ కూటమికి, మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు అక్కడ ఉన్నాయి. ఇక కడప చూస్తే కనుక 9 వైసీపీకి, 1 టీడీపీ కూటమికి, మొత్తం 10 అక్కడ ఉన్నాయి. ఇక ప్రకాశం చూస్తే 8 వైసీపీకి, 4 టీడీపీ కూటమికి, మొత్తం 12 ఉన్నాయి. ఇక నెల్లూరు 7 వైసీపీకి, 3 టీడీపీ కూటమికి, మొత్తం 10 నియోజకవర్గాలు. కర్నూలు చూస్తే 12 వైసీపీకి, 2 టీడీపీ కూటమికి, మొత్తం 14 అసెంబ్లీ స్థానం. కృష్ణ 16లో 11 వైసీపీకి, 5 టీడీపీ కూటమికి, మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు. గుంటూరులో చూస్తే 12 వైసీపీకి, 5 టీడీపీ కూటమికి, మొత్తం 17 ఉన్నాయి. ఇక పశ్చిమలో చూస్తే 10 వైసీపీకి, 5 వచ్చేసి టీడీపీ కూటమికి, మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక తూర్పు గోదావరిలో చూస్తే కనుక మొత్తంలో 10 వైసీపీకి, 9 కూటమికి, మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 175 నియోజకవర్గాల్లో 126 వైసీపీకి, 49 టీడీపీ కూటమికి ఈ ఆత్మసాక్షి సర్వే ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి అంచనా ఇది. సో మీరు కూడా మీ నియోజకవర్గాల్లో మరి ఆత్మసాక్షి ఏదైతే స్టడీ చేసి చెప్తా ఉందో, అంచనా వేస్తూ ఉందో, ఈ అంచనాకు తగ్గట్టుగానే మీ ప్రాంతంలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉందా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి అంశానికి సంబంధించి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.